హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. అఖిల భారత ట్రేడర్స్ సంఘం సభ్యులందరూ కూడా ఇప్పుడు వర్ధిల్లాలి వర్ధిల్లాలి అనండి. అఖిల భారత ట్రేడర్స్ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. రేపు ఆగస్టు 12వ తారీఖు నాడు ఆల్ ఇండియా ఈ సంఘం ఆధ్వర్యంలో ట్రేడింగ్ బంద్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బంద్ అనమాట, విజయవంతం చేయాలి. లాంగ్ లివ్ ఆప్షన్ ట్రేడర్స్. ఇదొక పీచి స్లోగను, పీచి మూమెంట్ ఒకటి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు దీన్ని పెద్ద వైరల్ చేయాలని చూస్తున్నారు. కారణం ఏంటంటే ఎస్టీటీ పెంచారు, డబల్ పెంచారు, తగ్గించలేదు, అదొకటి. అలాగే ఈ మధ్య మన సెబీ ప్రారంభించిన కాల్స్ క్లోజింగ్ యాక్షన్ సెషన్ ఉంది కదా, దానికి వ్యతిరేకంగా అంట. కానీ మన భారతదేశంలో ఉన్న 4,000 మంది ట్రేడింగ్ బ్రోకర్స్ వీళ్ళెవరు పార్టిసిపేట్ చేయరు. ముఖ్యంగా టాప్ 10 ఒక 10 మంది ఉన్నారు కదా, వీళ్ళు కనీసం దీని ఊసు లేదు, ఏది లేదు. అటువంటప్పుడు ట్రేడింగ్ ఎలా బంద్ చేస్తారు? ఈ మధ్య ఏదో వచ్చింది కదా, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి, నీటి ఎగ్జామ్‌లో అక్రమాలని చెప్పి, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అందులో కాస్త న్యాయం ఉంది. అది పర్వాలేదు. కానీ కేంద్ర మంత్రి రాజీనామా వరకు వెళ్ళింది. దీన్ని కాస్త బీజేపీ ప్రభుత్వం సాగదీసిందేమో అనిపించింది. ముందుగా చేసుంటే గొడవ వదిలిపోయేది కదా! కాకపోతే ఇప్పుడు అదే స్ఫూర్తితో, కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో ఇప్పుడు దేశంలో ట్రేడర్స్ కూడా రాబోయే కాలంలో మరి ఏ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో అఖిల భారత ట్రేడర్స్ సంఘం పెడతారని తెలీదు. ఇవన్నీ జరిగే పనులు కావు. ముఖ్యంగా ట్రేడర్స్ ఎవరైనా ఒక ప్రముఖ బ్రోకరు కేవలం టాప్ 10 ఆ 10 మంది కూడా ఒక్కరోజు సర్వీసెస్ క్లోజ్ చేస్తే చాలు. 90% ట్రేడర్స్ ట్రేడింగ్ చేయలేరు. ఇవి చిన్నా చితకా ఉన్నా కూడా వాటిలో పెద్దగా మెంబర్స్ అయితే ఉండరు. ఇదేదో పెద్ద మూవ్‌మెంట్ లాగా, భారత ప్రభుత్వ వ్యతిరేక నినాదం లాగా దీన్నేదో వ్యతిరేకించి ట్రేడర్ అందరూ కూడా కొంతమందికేంటంటే ఏదో విధమైన మూవ్‌మెంట్ పట్టుకొచ్చి భారత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయొచ్చు అని చెప్పి ప్రయత్నిస్తారు. నేర్చుకోండి, ఇదొక గొప్ప అవకాశం. ప్రతిది కూడా మేము బ్యాంకులో ఉన్నప్పుడు కూడా కంప్యూటరైజేషన్‌కి వ్యతిరేకంగా 2 రోజులు స్ట్రైకు, జీతాలు పెంచమని 2 రోజులు స్ట్రైకు, ఆ బ్యాంకులో ఈ బ్యాంకు మెర్జ్ చేయవద్దని ఒక స్ట్రైకు, ఈ బ్యాంకుని ఆ బ్యాంకులో ఎందుకు మెర్జ్ చేశారో ఒక స్ట్రైకు. ఇవేమి నడవవు. భారత ప్రభుత్వం ఏదనుకుందో అది చేస్తుంది, అంతవరకే. ఇవన్నీ ఏంటంటే స్లోగన్స్ వరకే పరిమితం అవుతాయి. ముఖ్యంగా ఏ బ్రోకర్ అయినా మీరు బాగా నేర్చుకున్న తర్వాతే మార్కెట్లోకి రమ్మని చెప్తాడా? మీరు అప్లై చేసింది తడవుగా మీకు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అంటగడతాడు. ట్రేడింగ్ చేసే వరకు చంపుతారు మిమ్మల్ని కూర్చోబెట్టి. ఇదొక వ్యాపారం. దీన్ని ఏం చేయాలి? మీరు చక్కగా నేర్చుకోవాలి. ఈ కాస్ అనేది, క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. నేర్చుకోవాల్సిందే. వచ్చే మార్పు ప్రతిదీ కూడా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. మన దేశంలో ఏంటంటే ఏ మార్పుకి కూడా మనం సిద్ధపడం. వందే భారత్ వచ్చిన కొత్తల్లో వందే భారత్ రైళ్ల మీద ఎంతమంది రాళ్లతో దాడులు చేయలేదు చెప్పండి? అటువంటి మూర్ఖుల్ని ఏం చేయాలి? సో ఇటువంటి ట్రాప్స్‌లో పడకండి. చక్కగా నేర్చుకోండి. అద్భుతంగా నేర్చుకోండి. ఆప్షన్స్ ట్రేడింగ్ చేయకూడదని కాదు గానీ, కాస్త కనీస అవగాహనతో చేయాలి. అది ముఖ్యం. అది నేర్చుకోండి, చేయండి. సో, ఇదెట్లా ఉంటుందంటే, ఒక పచ్చి తాగుబోతు నేను ఒకరోజు తాగడం మానేస్తాను, మీరు కూడా తాగడం మానేయండి అన్నట్టుగా ఉంది. ఇదొక వ్యసనం. ఆప్షన్ ట్రేడింగ్ అనేది పచ్చిగా చెప్తున్నా కదా! ఒక వ్యసనం. కాకపోతే దీన్ని ఏం చేయాలి? లిమిటెడ్‌గా 1, 2 ట్రేడ్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. ట్రైనింగులు తీసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్లు నేర్చుకోవాలి. ట్రేడింగులు చేయాలి. అంతేగాని ఏమీ తెలియకుండా మార్కెట్‌లోకి వచ్చేస్తే విమానం మోత మోగుతూనే ఉంటుంది. నాకు కూడా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి నష్టాలు కామను. దాంట్లోంచి బయటపడి, అతి త్వరగా బయటపడి వేరే ప్రయత్నం, కొత్త ప్రయోగం, అలాగే కొత్త జీవితం, ఇవన్నీ కూడా మనిషికి తప్పవు. ఇలాంటి బందులు చాలా చూసాం మేము. ఇవేమి నడవవు. చక్కగా నేనైతే ఆ రోజు బ్రహ్మాండంగా ట్రేడింగ్ చేసుకోవడానికి సిద్ధం. పైగా ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రమే చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా! స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి, స్టాక్స్ చేసుకోండి. ముఖ్యంగా నేర్చుకోండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలా అని చెప్పి మనం ఐటీసీ షేర్లు కొనకుండా మానేస్తామా చెప్పండి? లేదు, ప్రభుత్వాలు మద్యపానం లేదు ఈ షాపులన్నీ మూసేస్తారా? ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉంటాయి కదా, ఇవన్నీ మానేస్తారా? మేము ముద్దుగా వాటిని ప్రసాద్ అని పిలుచుకునేవాళ్ళం. ప్రభుత్వ సారాయి దుకాణాలు పేర్లు ప్రసాదుకి, అంటే ప్రసాద్ అనే వాళ్ళని ఉద్దేశించి కాదు, చిన్నప్పుడు అలా పేర్లు సరదాగా పెట్టుకునేవాళ్ళం అనమాట. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ మద్యపాన వ్యాపారం లేదా ఇతరత్ర వ్యాపారాలు చేయకుండా ఉంటుందో చెప్పండి? నిజానికి ఈ మద్యపానం చేసేవాళ్ళే దేశభక్తులు. నిజమైన దేశభక్తులు ఎవరయ్యా అంటే మద్యపానం చేసేవాళ్ళు, ధూమపానం చేసేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు గొల్ల చేసుకొని దేశానికి ఆర్థికాభివృద్ధిలో ఇతోధికంగా సహాయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మద్యపానం చేసేవాళ్ళు, ధూమపానం చేసేవాళ్ళు కదా! సో ప్రభుత్వం అంత ఈజీగా మారిపోతుందా? మారుస్తుందా?
ఈ అఖిల భారత ట్రేడర్స్ సంఘం యొక్క పిలుపు ఏమవుతుందో చూద్దాం. మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. ఖచ్చితంగా ఆప్షన్సే చేయమని చెప్పి ఏ ప్రభుత్వం చెప్పదు, ఏ బ్రోకరు చెప్పరు. మీకు ఏది వచ్చో, మీకు ఏది నేర్చుకున్నారో, మీకు ఏది అర్థమైందో దాన్ని మాత్రమే నేర్చుకుని ట్రేడింగ్ చేసే ప్రయత్నం మాత్రమే చేయండి. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్‌కి మాత్రమే చేయాలి. దాన్ని మాత్రమే ఫోకస్ చేయాలంటే ఇది ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి ఏమాత్రం లేదు. ఇది జరిగే పనైతే కాదు. జరిగితే మంచిదే. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రముఖ బ్రోకర్‌లు జీరోదా కావచ్చు, ఏంజెల్ వన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఏదన్నా ఆ రోజు సర్వీసెస్ క్లోజ్ చేశారనుకోండి, ఏ సర్వర్ ప్రాబ్లమ్ అని చెప్పి మరీ మంచిది. కర్ర విరగకుండా, పాము చావకుండా ట్రేడింగ్ ఆపేసినట్టు అవుతుంది. అది కూడా అవకాశం ఉంది. ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.